నిజమే గెలిచింది. నారా చంద్రబాబు నాయుడు అంటే దేశం గర్వించదగ్గ ఒక రాజకీయ నాయకుడు. రాజకీయం అంటే ప్రజా జీవితాలను వెలుగుబాట పట్టించడమని నమ్మిన దార్శనికుడు ఆయన. తన అనుభవాన్ని, మేధస్సును తెలుగు జాతి అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప స్వప్రయోజనాల కోసం ఎన్నడూ ఉపయోగించని నిస్వార్థ రాజకీయ నాయకుడు చంద్రబాబు. విజయవాడ వరద బాధితులకు అండగా 8 రోజులుగా విశ్రాంతి లేకుండా ఉంటే బస్సులు, లేదంటే బాధితుల మధ్య ఉంటున్న చంద్రబాబు గారి గురించి అంటే ఆలోచించగలం. అటువంటి చంద్రబాబు గారిపై అధికారం మదంతో కళ్లు మూసుకుపోయిన ఒక ఉన్మాది కక్షగట్టాడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు గారిపై స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటూ అక్రమ కేసు పెట్టి 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు చేసి 73 ఏళ్ల వయసున్న ఆయన్ను కోర్టులో హాజరుపరచకుండా విచారణ పేరుతో రాత్రంతా సీఐడీ ఆఫీసులో కూర్చోబెట్టి నిద్ర లేకుండా చేశారు. ఆ తర్వాత 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. తన అరాచకాలను అధికారం